రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేత మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ అమిత్ షాను కలిశారు. కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదని ఈటెల రాజేందర్ అసంతృప్తి చెందారని వార్తలు వినిపించడంతో అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో ఢిల్లీకి వెళ్లారు. ఇక అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలవాలని ఈటెలకు సూచించడంతో నిన్న ఆయన కలిశారు. అయితే కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయమై హిమంత బిశ్వ శర్మతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేత మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ అమిత్ షాను కలిశారు. కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదని ఈటెల రాజేందర్ అసంతృప్తి చెందారని వార్తలు వినిపించడంతో అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో ఢిల్లీకి వెళ్లారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇక కలవాలని ఈటెలకు సూచించడంతో నిన్న ఆయన్ను కలిశారు ఈటెల. అయితే కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటెలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమై హిమంత బిశ్వ శర్మతో జరిగిన భేటీలో చర్చకు వచ్చినట్లే ఒక ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. అంటే చాలా అత్యధిక మెజారిటీతో గెలిచారు, పెద్ద నియోజకవర్గంలోనే గెలిచినటువంటి ఒక చరిత్ర ఈటెల రాజేందర్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి వస్తారని చాలా వరకు ఆశించినటువంటి పరిస్థితి ఆయన అనుచరుగారం కానీ లేకపోతే బీజేపీ పార్టీ సంబంధించి కొంతమంది కానీ పూర్తిగా 2 పదవులు వచ్చాయి. ఆయనకు అందులో మొండి చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఇప్పుడున్నటువంటి సమాచారం ఏంటి? ఆయనకి ఏమైనా అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి మరోసారి దక్కడంతో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడి మార్పుపై కొంత చర్చ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన విషయంలో ఢిల్లీలో కూడా అధిష్టానం దీని విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకునేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే మనకున్న సమాచారం ప్రకారంగా అయితే ఈటెల రాజేందర్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్పి కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అంటే మళ్ళీ నూతనంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి బీజేపీ సీనియర్ నేత, మోడీ తర్వాత పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి అమిత్ షాను కూడా ఈటెల కలిసి అభినందన చెప్పారు. ఈ సందర్భం కూడా అమిత్ షా కూడా బీ రెడీ అని చెప్పినట్టుగా మనకున్న సమాచారం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చెట్టుకునే నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బీజేపీని తయారు చేయాలి. అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ రాజకీయాలకు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఎత్తులకు పై ఎత్తులు వేసి తనదైన శైలిలో పార్టీని ముందు తీసుకునేందుకు ఈటెల రాజేందర్ అయితే సరిపోతుండు అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టే విషయంలో కొంత మొగ్గు చూపుతుంది అన్న సమాచారం. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ వాస్తవానికి దేశంలోనే అత్యధిక మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించడం కొంత కేంద్ర మంత్రి పదవి పైన కొంచెం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయన అంటే మొదటిసారి మంత్రి అయ్యారు, మొదటిసారి ఎంపీగా గెలిచారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వడం అనేది కొంత అంటే కేంద్రంలో ఉన్న మార్పులు కూర్పులు నేపథ్యంలో కొంత ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నేపథ్యంలో ఆ సమీకరణలో రాకపోయినప్పటికీ ఆయన నిరుత్సాహాన్ని గురి చేయకుండా ఉంచాలన్న ఉద్దేశంతో కూడా ఈ పదవి కట్టబెడతా ఉంది తెలుస్తూ ఉంది. పార్టీలో సుమారుగా 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటే ఈటెల రాజేందర్కు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఊరు ప్రతి మనిషి తెలిసే విధంగా ఆయన ప్రజలతో మమేకమై ఉంటారు. ఎప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాజకీయాలే ఆయన ప్రథమ విధిగా ఆయన భావిస్తారు. కాబట్టి అట్లాంటి అంటే ఫుల్ టైం వరకు పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టి ప్రజలతో మమేకమయ్యి ప్రజలను ఎవరిని ఏ రకంగా ఒప్పించాలి మెప్పించాలి అన్న సామర్థ్యంలో నాయకుడిగా ఈటల పేరు నేపథ్యంలో ఆయన పార్టీ అధ్యక్ష పదవి కట్టబెడితే వచ్చే అంటే 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల కల్లా
కాంగ్రెస్ బలంగా ఢీకొట్టాలి అంటే బీజేపీ మరింత బలపడాలి. కొంతమంది చేరికలు కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పైన అంటే ఇప్పటికే 6 గ్యారంటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనక్కి తగ్గినట్టుగా ప్రజల్లో చర్చ మొదలైంది. అంటే ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా ప్రజలతో కలిసి ఉద్యమాన్ని నిర్మించాలంటే ఈటల రాజేందర్ తప్ప మరో మార్గం లేదు అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నది తెలిసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కానీ రేవు కానీ దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది అంటున్నారు. కానీ రాష్ట్ర పార్టీ ముందుగా భేటీ కావాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగి ఆ సమావేశంలో కొంత అంటే పార్టీ జాతీయ నాయకత్వం యొక్క అభిప్రాయం పైన కూడా చర్చ జరిగే అవకాశం. ఆ తర్వాత అధ్యక్ష పదవి పైన క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తంగా చూస్తే ఈటల రాజేందర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమన్న చర్చ మొదలవుతున్నది. అయితే ఈ రోజు పొద్దున అమిత్ షా కలిసిన సమయంలో కూడా జరిగిన చర్చల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈటల రాజేందర్కు పార్టీ అధినాయకత్వం కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర అధ్యక్ష మీరు సిద్ధంగా ఉండండి అధ్యక్ష పదవి చేపట్టబోయేందుకు అని చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఇక్కడ నిన్న వరకు ఒకటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇప్పుడు బండి సంజయ్ కూడా తోయారు. అంటే ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ముగ్గురితో పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి గ్రామీణ ప్రాంతాలు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ, అర్బన్ బాడీ ఎలక్షన్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్ వీటి విషయంలో కూడా కొంత పార్టీని క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలంటే ఈ ముగ్గురు నాయకులకు బాధ్యత అప్పగించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి అధిష్టానం ఇట్లా కొంచెం మొగ్గు చూపుగా తెలుస్తా ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.